నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ పల్లవి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అన్నారు. శుక్రవారం నాడు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ మాట్లాడుతూ సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థులను బోధిస్తున్నామని, వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని, అదేవిధంగా పుస్తకాలను కూడా విక్రయిస్తున్నారని అన్నారు. మరి పుస్తకాలు విక్రయించడాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు రేటుకి విక్రయించడానికి అనుమతి లేకుండా విక్రయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నా పేరు కె రామకృష్ణ, బిఎస్ఎఫ్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పల్లవి మోడల్ స్కూల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్లో సిబిఎస్ఈ అని చెప్పి పేద ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ సిబిఎస్ఈ అని పేద ప్రజలు మోసపోయి లక్షలు 50,000 లక్ష రూపాయలు తెచ్చి పాస్ పుస్తకాలు పెట్టుకొని, తాళి పుస్తకాలు పెట్టుకొని ఏదో మా పిల్లలు బాగుపడతారని చెప్పి మోసపోయి ఇందులో అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో సిబిఎస్ఈ లేదు, సిబిఎస్ సంబంధించిన స్టాఫ్ లేదు. మరి దీనికి సంబంధిత అధికారులు ఎవరు తనిఖీ చేయాలి? ఎవరు ఇంతవరకు ఇంకా తనిఖీ చేయకుండా స్కూల్ ప్రారంభం 12 తారీఖు నాడు అయింది. ఈరోజు 24-25 తారీఖు కావస్తుంది. దాదాపు 10 రోజులు దాటినా కూడా దీనికి సిబిఎస్ఈ ఉందా, ఇంతకు సిలబస్ ఉందా, ఇంతకు లేదా, దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నారా లేరా చూడాల్సిన. మళ్ళీ అయినప్పటికీ కూడా వీళ్ళు పుస్తకాలు అమ్మొద్దని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. ఏ ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో కూడా 20% రాయితీ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నా కూడా వీళ్ళు ఇవ్వకుండా ఎంతకు వాళ్ళు ఇష్టం వచ్చినంత ఫీజు ఎంచుకొని పేద విద్యార్థులను మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంబడే ఈరోజు సీజ్ చేయమని చెప్పి మేము ఎంఈఓఆర్ని ఆదేశిస్తే, తల్లిదండ్రులు ఆదేశిస్తే, మేము ఆదేశిస్తే తల్లిదండ్రులు వస్తే కూడా ఎంఈఓఆర్ వచ్చి నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నాకు అథారిటీ లేని మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే మేము తక్షణం పంపిస్తామని చెప్పారు. ఇప్పటికి గంట కావస్తుంది, అయినా కూడా ఇంకెవరు రాలేదు. ఒకవేళ దీని జిఎస్టీ ఆఫీసర్ కానీ, అదేవిధంగా సంబంధించిన ఎంఈఓ కానీ, డిఓ కానీ దీనిపైన స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. కాబట్టి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంబడే ఈ పాఠశాలను సీజ్ చేయాలి, గుర్తింపు రద్దు చేయాలి. లేకపోతే అన్ని విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. దీనికి పూర్తి కారకులు విద్యా సంబంధిత అధికారులు ఎంఈఓ అని, డిఓ అని దీనికి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. బిఎస్ఎఫ్ మేము ఖండిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.